వరదపోటు నుంచి నిజామాబాద్ జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సాలూర మండలం హుంసామంతన కాసాపూర్ గ్రామాల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో ప్రజలు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటుంది. ముంపు సమస్య నుంచి 3 గ్రామాలు సేఫ్ కావడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కామారెడ్డిలోనూ వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఇసుక, బురద మేటలు వచ్చి చేరాయి. దీంతో నష్టం అంచనాకు రంగంలోకి దిగారు ప్రభుత్వ అధికారులు. కామారెడ్డి జిల్లాలో 35,000 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 40,000 ఎకరాలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద బైపాస్ రోడ్డును పునరుద్ధరిస్తున్న అధికారులు వరద తాకిడికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు డివైడర్ను తొలగిస్తున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. మంజీరా నది నుంచి వస్తున్న వరద చుట్టుముట్టడంతో 16 రోజులుగా ఆలయం మూతపడి ఉంది. అయితే ఏడుపాయల ఆలయం రాజగోపురంలో అమ్మవారికి పూజలు కొనసాగిస్తున్నారు అధికారులు. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే వరద సైతం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.